మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, దయగలిగినటువంటి రాజా, కృపగలిగినటువంటి దేవ, అయ్యా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. వాక్యములోకి వెళ్ళబోతుండగా మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని, మీ శక్తివంతమైన మాటతో మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ విధముగా ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలన్నా. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్. ఆమెన్. జాగ్రత్తగా దేవుని వాక్యాలు వినడానికి మీరందరూ ప్రయత్నం చేయండి. మొదటిగా బైబిల్‌లో ఓ క్రొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాము కదా! ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే 66 పుస్తకాల గురుండి ఓ క్లుప్తమైనటువంటి సమాచారాన్ని మీకు తెలియచేస్తానని చెప్పాను. బైబిల్‌లో మొత్తం 66 పుస్తకాలున్నాయి. వాటిల్లో మొదటి పుస్తకమైన ఆదికాండములో 50 వచనాలు ఉన్నాయని, ఆ 50 వచనాలలో దేని గురించి రాయబడుందో నిన్నటి రోజున మీతో పంచుకున్నాను. రెండవ పుస్తకము నిర్గమాకాండము. నిర్గమాకాండములో మొత్తము 40 అధ్యాయాలున్నాయి. నిర్గమము అంటే బయలుదేరడం అనే అర్థాన్ని ఇస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలు అనగా యాకోబు. యాకోబు సంతానమంతా కూడా ఇజ్రాయేలీయులుగా పిలువబడతారు. ఆ యాకోబు సంతానమంతా కూడా యోసేపు ఐగుప్తులో ఉన్నాడని ఐగుప్తుకు వెళ్ళి వారికి ఒక పట్టణము లాంటి ఆ పట్టణం ఇచ్చారు. ఏంటా పట్టణము? ఒక దేశమన్నా పర్లేదు, ఒక పట్టణంగా ఓ ప్రాంతాన్ని ఇచ్చారు. ఇజ్రాయేలు ప్రజలు అంటే యాకోబు సంతానమంతా ఉండటానికి ఐగుప్తనా? ఐగుప్తు రాజు వారికి ఒక ఐగుప్తులోనే ఒక ప్లేస్ ఇస్తాడు. ఆ ప్లేస్ ఏంటి? గోషేను దేశం. ఏ దేశం? ఆ ఐగుప్తు దేశంలోనే అదొక భాగం. గోషేను దేశం ఇస్తాడు. ఆ గోషేనులో వారు ఉంటారు. వారు ఉండి ఉండి సంతానం పెరిగిపోతుంటే యోసేపు గురుండి తెలియని ఒక రాజు ఉంటారన్నమాట. ఆ రాజు అసలు వీళ్ళు మన దగ్గర ఉన్నారు, వీరు మన వాళ్ళు కాదు, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని వారందరినీ బాగా టార్చర్ చేస్తుంటే, మా సొంత దేశానికి మేము వెళ్ళిపోవాలి, మేము ఇక్కడికి వచ్చాం, మా ప్రాంతానికి మేము వెళ్ళిపోవాలంటే వారు ఒప్పుకోవట్లేదు. అప్పుడు దేవుడు మోషేను ఎన్నుకొని మోషే ద్వారా వారిని ఐగుప్తు నుండి వారి సొంత దేశమైన కనానుకి బయలుదేరడానికి వారు సిద్ధపడతారు. ఆ బయలుదేరడం గురించి రాయబడినటువంటి సంగతులు, బయలుదేరిన తర్వాత జరిగే సంగతులు నిర్గమాకాండంలో రాయబడి ఉంటాయి. ఐగుప్తు దాసులుగా ఉన్న హెబ్రీయులైన ఇజ్రాయేలీలందరూ అక్కడి నుంచి బయలుదేరడం, సీనాయి పర్వతానికి వెళ్ళడం, దేవుడు తన ప్రజలతో కొన్ని విషయాలు చెప్పడం, ఇవన్నీ కూడా నిర్గమాకాండములో మనం గమనిస్తాం. నిర్గమాకాండాన్ని ఇంకాస్త క్లుప్తంగా చెప్తే, నిర్గమాకాండము 1వ అధ్యాయము 21వ వచనం వరకు ఇజ్రాయేలీయులు ఐగుప్తులో ఎలా ఉన్నారు, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు విడుదల పొందలేక ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటది. రెండవ అధ్యాయంలో అంటే 1వ అధ్యాయంలో 21 వరకు రాయబడి ఉంటది. 22 వచనం నుంచి ఐగుప్తులో బానిసలుగా ఎంత ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ కూడా 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంటాయి. రెండవ అధ్యాయము నుండి మోషే ఎలా పుట్టాడు, మోషేకి ఏం జరిగింది, మోషే తొలి జీవితం ఎలా ప్రారంభమైంది, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడు, అదంతా 4వ అధ్యాయం వరకు రాయబడి ఉంటది. మోషే ఎక్కడికి వెళ్ళాడు, పారిపోయాడా, ఏం జరిగిందని. 5వ అధ్యాయము నుండి 11వ అధ్యాయం వరకు మోషే సహోదరుడైన అహరోను ఐగుప్తు రాజు యొద్దకు వెళ్ళడం, మమ్మల్ని మా దేశానికి పంపించేయమని ఆయన అడగడం, ఆయన ఒప్పుకోపోతే కొన్ని సూచక కార్యాలు చేయడం,
ఇలాంటివన్నీ కూడా ఆ 11వ అధ్యాయం వరకు రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు పస్కా పండుగ జరగడం, వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరడం జరుగుతుంది. 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఎర్ర సముద్రం నుండి సీనాయి వరకు వారు ఎలా వెళ్ళారో ఉంటుంది. 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు. ధర్మశాస్త్రము అంటే ధర్మముగా ఒక నిష్ఠతో పాటించవలసినటువంటి శాస్త్రం. ఒక మాటలో చెప్పాలంటే ఒక భక్తితో నిష్ఠతో ధర్మాన్ని అంటే న్యాయం కోసం ధర్మం కోసం ఒక శాస్త్రాన్ని అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేటువంటి కొన్ని విషయాలను దేవుడు వారికి చెప్తాడు. ధర్మశాస్త్రము మరి కొన్ని నిబంధనలు, మీరు ఇలా ఉండకూడదు. నిబంధన అంటే ఒక మాట, నువ్వు ఇలా చేస్తే ఇలా ఆశీర్వదించబడతావు అని దేవుడు ఒక మాట వారికి ఇచ్చారు. ఇలాగున్న 24 వచనం వరకు 24 అధ్యాయం వరకు క్షమించండి 19 నుండి 24 వరకు ధర్మశాస్త్ర నిబంధనలు గురించి రాయబడి ఉంటుంది. 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు సాక్ష్యపు గుడారం, మందసం క్రమం గురించి, ఆరాధన నియమాలు ఎలా ఆరాధించాలి అనేవి 40వ అధ్యాయం వరకు రాయబడి ఉంటాయి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలంటే పైన మీరు గ్రహిస్తే చాలు. ఓహో, నిర్గమాకాండం అంటే ఇజ్రాయేలీయులు బానిస బ్రతుకుల నుంచి బయలుదేరడం. నిర్గమం అంటే బయటికి రావడం, బయలుదేరడం అని అర్థం. మోషే పుట్టుక గురించి, ఓహో వీరు కనానికి వెళ్ళేటప్పుడు జరిగిన విషయాలు రాయబడి ఉన్నాయా? ఓ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడా? వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలో దేవుడు తెలియచేశాడా? ఓ ఇలాంటి విషయాల గురించి ఈ నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది. అమ్మా అర్థమైందా? నేను ఎక్కువ మీకు వివరించట్లా, పైన చెప్తున్నాను అంతే. కొంతవరకు మీరు అర్థం చేసుకుంటే చాలు. ఒకటి చదువుతున్నప్పుడు అదేంటో మనకు అర్థం కాకపోతే తికమకైపోతాం. ఏం చదువుతున్నాము కూడా అర్థం కాదు. ఈ నిర్గమాకాండం వరకు పర్లేదు, అందరికి డౌట్ లేవియాకాండం నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇక పాత నిబంధన కొంతమందికి అర్థం కాదు, అసలు ఏంటి ఇలా రాయబడి ఉందని. మీకు అవి కూడా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండం అంటే అర్థమైందమ్మా? ఓకే. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, బయలుదేరడం. మిమ్మల్ని అడుగుతున్న బైబిల్ ప్రశ్న, ఒక వ్యక్తికి ఎక్కువ మంది పిల్లలు కలిగింది బైబిల్లో ఎవరికి? ఒక వ్యక్తికి బైబిల్లో ఎక్కువ మంది పిల్లలు కలిగారు. సరే, ఎక్కువ మంది అన్న మీరు కన్ఫ్యూజ్ అవుతే 88 మంది పిల్లల్ని ఓ తండ్రి కన్నాడు. అంటే ఆ తండ్రి ద్వారా 88 మంది పిల్లలు ఉన్నారు. ఆయన ఎవరు? ఆయన గురించి ఎక్కడ రాయబడి ఉంది? నా ప్రశ్న అర్థమైందమ్మా? కాదమ్మా. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనం. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 88 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారమ్మా పిల్లలు ఈయనకి? 88 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు, మొత్తం ఎంతమంది అమ్మా? 140. చూడండి, అంతమంది పిల్లలు ఎవరికి? రెహబాము.
రెహబాముకి రెహబాముకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇంకా బైబిల్లో కొందరు ఉండుండొచ్చు. నాకు వరకు కనిపించిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈయన ద్వారా ఎక్కువ మంది, అంటే మనవ సంతానం కాదు, కుమారులు కుమార్తెలు ఈయన ద్వారా ఎక్కువ మంది వచ్చినట్టుంది. వాళ్ళ నాన్నగారు, రెహబాము వాళ్ళ నాన్నగారు ఎవరు? సొలొమోన్. సొలొమోన్‌కి అంతమంది భార్యలున్నా పిల్లలు ఉన్నట్టుగా ఎక్కడ, అంతమంది పిల్లలు ఉన్నట్టుగా ఎక్కడ రాయబడి లేదు. ఆయనకి ఓన్లీ భార్య ఉంది అంటే అంతమంది భార్యలు ఉన్నారని మాత్రమే రాయబడింది. ఓకే. ఇంకొక ప్రశ్న, ఇంకొక ప్రశ్న. ఈజీ ప్రశ్న. ఒక వేశ్య యేసుక్రీస్తు వంశావళిలో సభ్యురాలైంది. ఆమె పేరు? కుమారులు. రాహబ్ అనే మాటకి అర్థం వే- విశాలత. విశాలత. వెరీ గుడ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషం. ఈ బైబిల్లో రోజుకో క్రొత్త విషయాన్ని, కొన్ని 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగడం ఎందుకంటే అలాగున బైబిల్ గురించిన ఒక మంచి అవగాహన మీకు రావాలి. బైబిల్లో ఎక్కడ ఏముందో తీయకుండానే గ్రహించే విధంగా, అంటే పలానా ఓకే ఇక్కడ ఉంటది, రెహబాం అనగానే దినవృత్తాంతములో ఉంటది, కాస్త రాజుల్లో ఓకే ఏలియా పలానా చోటు ఉంటది అని బైబిల్లో మీరే క్యాలిక్యులేషన్ నేర్చుకునేంత బైబిల్ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. ఇక ఆలస్యము చేయకుండా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. జాగ్రత్తగా వినండి. గత కొన్ని రోజుల నుండి రోజుకి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ పూట మనం నేర్చుకునే విషయాలను కాస్త అలా ప్రక్కన పెట్టి, ఎందుకంటే అవి ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుడు మధ్యలో ఒక విషయాన్ని బయలుపరిచారు. ఆ విషయాన్ని పంచుకొని యథావిధిగా రేపటి నుండో ఎల్లుండి నుండో మనం రోజు ధ్యానిస్తున్నటువంటి విషయాలకు అనుగుణమైనటువంటి విషయాలే రేపటి నుండి కానీ ఎల్లుండి నుండి కానీ మరలా మనం ప్రారంభించుకుందాం. మొన్నటి వరకు దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడా, ఉన్నాడనడానికి రుజువులు, ఎందుకు నమ్మాలి, నమ్మితే వచ్చే లాభాలేంటి, ఇలాంటి విషయాలన్నీ, యేసుక్రీస్తువే నిజమైన దేవుడా అనేటువంటివన్నీ మనం నేర్చుకున్నాం. ఈ పూట ఓ విషయాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకు మధ్యలో ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, చాలా మంది కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దగ్గర అవ్వాలి, దేవునితో ఉండాలని ఆశ ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. ఒక ఆత్మీయంగా ఉండాల్సినటువంటి వ్యక్తి దేవునికి దూరం అవ్వడానికి కారణం ఏమిటి? మనసులో దేవునితో ఉండాలనే ఆశ ఉన్నా, దేవునిలో బ్రతకాలనే కోరికున్న, దేవునికి దగ్గర అవ్వాలనేటువంటి ఆశ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా, దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నారు? అసలు దేవునికి దూరం అవడానికి కారణాలు ఏమిటి? మనము పిలువబడిందే, ఏర్పరచబడిందే దేవునికి సహవాసంగా ఉండాలనే కదా. అది ఎలాంటి సహవాసం? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులోకి నడిచిన ఎడల మనము వెలుగులోకి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, మన దేవుడు ఎక్కడున్నాడట? వెలుగులో ఉన్నాడట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచితే మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. దేవునితో ఎలాంటి సహవాసం? అన్యోన్య సహవాసం. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారండి.
వాళ్ళు భలే అన్యోన్యంగా ఉంటున్నారండి అనే మాటను మీరు వినే ఉంటారు. అన్యోన్యము అంటే ఒక మాటలో చెప్పాలంటే వీడరాని బంధము, వీడిపోలేని బంధము. దేవునితో మనము వీడరాని వీడిపోని ఆ సహవాసం గలవారై ఉండాలట. ఆ సహవాసం మనకి ఎలా ఉండాలి? ఈ రోజున ఎంత దేవునితో దగ్గర అవ్వాలనుకుంటున్నా మనిషి ఎందుకు దూరం అయిపోతున్నాడు? ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా రోజు రోజుకి నీకు అనిపిస్తుంది, నేను దేవునికి చాలా దగ్గర అవ్వాలి, దేవునితో ఎక్కువ క్లోజుగా ఉండాలి, ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, ఎక్కువ బైబిల్ చదవాలి, ఎక్కువ ప్రేయర్ చేసుకోవాలి, ఎక్కువగా దేవునిలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి నీ ఆశ నిరాశ అయిపోతుంది. కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు దేవునితో ఎక్కువగా క్లోజ్గా ఉండలేకపోతున్నావు. ఎందుకు? ఒక మనిషి దేవునితో క్లోజ్గా పోతుండకపోవడానికి కారణాలు ఏమిటి? ఆశ ఉన్నా ఎందుకు ఉండలేకపోతున్నావు? చాలా మంది దేవునితో ఉండాలని ఆశ ఉండదు. అలాంటి వాళ్ళు ఉండట్లేదంటే ఓకే, వాళ్ళకి ఆశ లేదు, ఉండట్లేదు. నీకు ఆశ ఉంది, దేవునికి దగ్గర అవ్వాలి, దేవునితో అన్యోన్యంగా ఉండాలని. కానీ ఎందుకు ఉండలేకపోతున్నావు? ఒక 3 కారణాలు మీతో చెప్తాను. ఈ 3 కారణాలను బట్టి ఒకవేళ నువ్వు దేవునితో ఎక్కువ క్లోజ్ అవ్వలేకపోతున్నావంటే యేసు నామంలో ఆ కారణాలను బట్టి నీ హృదయంలో ఒక మార్పు కలిగి ఆయనతో అన్యోన్యంగా నువ్వు ఉందువుగాక. నా దేవుడు నీతో సహవాసం చేయునుగాక. మనమందరము మన దేవునితో స్నేహితులుగా ఉండునుగాక. దేవునితో స్నేహం చేస్తే ఏం ఉపయోగం? అబ్రాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు కదా. ఆ దేవుని స్నేహితుడైన అబ్రాము జీవితంలో ఏం జరిగిందంటే, ఒకసారి దేవుడు మాట్లాడుతూ అబ్రామా, నేను చేయబోయేది నీ దగ్గర దాస్తానా అన్నాడు. ఏంటయ్యా? సొదొమ గొమొర్రా మీద నాశనం అవుతుందయ్యా, ఆ నాశనంలో అక్కడున్న వారందరినీ నేను నాశనం చేస్తున్నాను అని అబ్రాముతో దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఒక్కసారి ఆ మాట చదవండి. దేవునితో ఎక్కువ స్నేహంగా ఉంటే మనకి ఎలాగ లాభం ఉంటుంది, దేవునితో ఎక్కువ సహవాసంగా మనం ఎందుకు ఉండాలి అని మీతో చెప్తున్నాను. ఆదికాండము 15వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ అధ్యాయము చదవండి అమ్మా. అబ్రహాము చదవండి. చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా, అబ్రహామునకు దాచేదనా, నిశ్చయముగా బలముగా గొప్ప జనమగును. నీవు నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, నేను చేయబోయే కార్యం నీకు దాచిపెడతాను అబ్రహామా అని తన అబ్రహాము అన్న కొడుకైన లోతు ప్రాంతములో ఉగ్రత వస్తుందని దేవుడు చెబితే, ఎట్లయినా తన అన్న కొడుకును కాపాడుకోవాలని, ఎట్లయినా తన అన్న కొడుకుని బ్రతికించుకోవాలని దేవుని సన్నిధిలో, అయ్యా 50 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడుతావా, 40 మంది ఉంటే కాపాడుతావా అని బ్రతిమలాడుకొని చివరికి లోతు కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. లోతు కుమార్తెలు విచ్చలవిడిగా బ్రతికి తర్వాత నాశనం కొని తెచ్చుకున్నారు. కానీ అబ్రాము ప్రయత్నం అయితే ఆపలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అతనితో సన్నిహితంగా ఉండటం వల్ల, దేవుడు అబ్రహాము అన్యోన్యంగా ఉండటం వల్ల దేవుడు చేయబోయే కార్యాన్ని ముందుగా చెప్పాడు. అలా చెప్పడం ద్వారా అబ్రాము లోతును బ్రతికించుకోగలిగాడు. ఒకవేళ దేవుడు అబ్రాముతో చెప్పకపోతే వాళ్ళతో కలిసి ఉండేవాడు, ఉగ్రత వచ్చేది. సొదొమతో నాశనంతో పాటు అబ్రాము అన్న కొడుకైన లోతు కుటుంబం కూడా నాశనం అయి ఉండేది. దేవుడు అబ్రాముకు చెప్పబట్టి తన వాళ్ళను కాపాడుకున్నాడు. ఈరోజు దేవునితో అన్యోన్యంగా సన్నిహితంగా ఉండటం వల్ల
నీ జీవితంలో కొన్ని జరగబోయే నష్టాలను దేవుడు ముందు తెలియజేస్తాడు. ఆ ముందు తెలియజేయటం ద్వారా నువ్వు ఆ నష్టంలో నుండి నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. కొంతమందికి ఈ మాటను ఆధారం చేసుకొని ప్రతిదీ నాకు ముందే తెలియాలి, ముందే తెలియాలి, ముందే తెలియాలి అంటాడు. దేవుడు నువ్వు తప్పించుకోవాల్సినవి, జాగ్రత్తగా ఉండాల్సినవి, నీకు ముందు జరిగేది ఇప్పుడు తెలిస్తే అది ముందుకు ఆశీర్వాదకరంగా ఉంటదంటేనే నీకు తెలియజేస్తాడు. ప్రతిదీ నాకు జరగబోయేది చెప్పు, జరగబోయేది చెప్పు. ఈరోజు మనుషులందరూ ఎలా అంటే జరగబోయేది కావాలా, జరగబోయేది కావాలా. అందరూ ఈ జరగబోయే దాన్ని తెలుసుకోవడానికి బాగా తాపత్రయపడుతున్నారు. నేనేమంటానంటే జరగబోయే దేవుడు నీకు చెప్తాడు. కానీ నీకేది చెప్పాలో అదే చెప్తాడు. నువ్వు తొందరపడి తెలుసుకోవాలని తాపత్రయపడ్డావు అనుకోండి, కొందరు అబద్ధ ప్రవక్తలు ఇర్మీయా గ్రంథంలో ఉంటారు కొంతమంది. వాళ్ళు ప్రవక్తలు కాకపోయినా ప్రవక్తలైనట్టు నటిస్తూ, దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు నటిస్తాట. వాళ్ళు ప్రజల మీదకు ఉగ్రతను తెచ్చారట. వాళ్ళు ఉగ్రత పాలైపోయారట. ఈ రోజున మనమందరం కూడా ఎవరో ఏదో ప్రవచనం చెప్తారని, ప్రవచనాలు లేవని నేను చెప్పట్లేదు. జరగబోయే దేవుడు చెప్పడం నేను చెప్పట్లేదు. దేవుడు చెబుతాడు. కానీ నీకు ఏది చెప్పాలో అవే చెబుతాడు. తొందరపడి వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేసి జరగబోయేది చూస్తారంట అని ప్రతి ఒక్కరి మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అబద్ధ ప్రవక్తలున్నారు. వాళ్ళకు అనిపించింది దేవుడి మీద చెబుతారు, దేవుడి మీద నెడతారు. ఇదిగోండి మాకు అనిపించేసింది, ఇగో మీకు బ్యాంకులో ₹1,00,00,000 పడిపోతాయి అని చెప్పిందంట ఒక ఆమె. పడతాయా ₹1,00,00,000? చూసాడు నెల అయింది, 2 నెలలైంది, 5 నెలలైంది. ₹1,00,00,000 పడిందేమో గాని ఆశ ఎక్కువై అది రాక ఆయన గుండెకి చచ్చాడు. జరిగేవి చెప్పాలి. దేవుడు బయలుపరిస్తే చెప్పడం తప్పు కాదండి. కానీ ఈ రోజున సొంతంగా అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క మాట నమ్మొద్దు. నేనంటాను వాళ్ళెవరో చెప్పి వీళ్ళెవరో చెప్పి ఇవన్నీ కాదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకే చెప్పాలి, నీకే చెప్పాలి. అబ్రాము దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి దేవుడు అబ్రాముకు తెలియచేశాడు, ఇదిగో ఇది పరిస్థితి. పౌలు గారు దేవునితో ఉండే సహవాసాన్ని బట్టి దేవుడు తెలియజేస్తాడు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ నీకు ప్రమాదం ఉంది, ప్రాబ్లం ఉంది. దేవుడు పౌలు గారితో మాట్లాడాడు. మధ్యలో ఇంకొకరిని పెట్టుకోవడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకనే ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలయ్యా, నేను నీతో అన్యోన్యంగా ఉండాలయ్యా. మనం ఇద్దరం కలిసి అన్యోన్యమైనటువంటి స్నేహితులుగా, అన్యోన్యమైనటువంటి తండ్రి బిడ్డలుగా, అన్యోన్యమైనటువంటి బంధం మన ఇద్దరికి ఉండాలయ్యా అని దేవుణ్ణి మీరందరూ కోరుకోండి. అటువంటి అన్యోన్యమైన సహవాసం దేవునికి మీకు యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. బ్రదర్, దేవుడికి నాకు మంచి సహవాసం ఉండాలి అని అనుకున్నాం, బానే ఉంది. ఆ మంచి సహవాసం ఉండాలంటే ఆ ఉండలేకపోవడానికి కారణం ఏంటి? మంచి సహవాసం ఎందుకు ఉండట్లేదు? అది మన అంశం. 3 విషయాలు చెప్తానన్నాను కదా. నెంబర్ 1, 73వ సంకీర్తన 2వ వచనం. నా పాదములు జారుటకు నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. నా అడుగులు జార సిద్ధమాయెను. ఈ ఆసాపు భక్తిహీనుని కీర్తనలో ఈయన మాట్లాడుతూ, నేను దేవుడికి దూరం అయిపోతున్నా, ఇక జారిపోవటానికి రెడీగా ఉన్నా, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు నేను ఇక దేవుడికి దూరం అయిపోదాం అని నాకు అనిపించింది అంటున్నాడు. ఎందుకు అనిపించింది అయ్యా నీకు అట్లాగా? ఎందుకు జారిపోబోయావు? ఎందుకు భక్తిలో దిగజారిపోబోయావు? అయ్యో, ఒకప్పుడు మంచి ప్రార్థన చేసేవాడివి కదా, ప్రార్థన చేసేదానివి కదా, ఎందుకు ప్రార్థన మానేస్తున్నావు అంటే ఈయనంటాడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరు పడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు. అమ్మా, ఈ 73వ కీర్తన ఎందుకో ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తుంటే
మనోళ్ళకి ఏదో బాగా సెట్ అయినట్టు అనిపించిందమ్మా. అందుకని ఒకసారి అందరు ఈ కీర్తన వింటున్నాడు. అమ్మ, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చదివే వాళ్ళు ముగ్గురు చదవాలన్నా కదా, కొంచెం నిదానంగా చదవండి. అందరూ చదువుతున్నది చూడండి. ఎందుకంటే వచ్చిన నేను వివరించడానికి టైం లేదు. మొదటి నుంచి 5 వచనాలు చెందక్క చదువుతారు. మళ్ళీ ఒక 5 వచనాలు మరొకరు, మళ్ళీ ఒక 5 వచనాలు మరొకరు చదవండి. చదవండి అక్క. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారి సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. నేను చదువుతానయ్యా. కావున గర్భము కంఠహారము వలె వారిని చుట్టుకొని ఉన్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. పురుగు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మా 11 నుంచి మరొకరు చదవండి అమ్మా. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకుని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి దినమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చు వాడనగుదును. చాలమ్మా. ఎందుకు ఈ మాటలు చదివించానంటే, చాలా మంది దేవునికి దూరం అవ్వడానికి కారణం ఈ విషయాలేనండి. ఏంటయ్యా అక్కడ అని మనం ఆలోచిస్తే, అటు చూడు దేవా, అటు చూడు, దేవుణ్ణి అంటాడు. నేను ఇంకా జారిపోవాలనిపిస్తుంది, పడిపోవాలనిపిస్తుంది. భక్తుడు అంటున్నాడు, భక్తిహీనులు క్షేమంగా ఉన్నాళ్ళు. చూడండి, వాడు అసలు భక్తే చేయడు, వాడు అసలు చర్చికే పోడు. వాడు చూడు ఎంత బాగున్నాడో, వాడు గర్వపడుతున్నాడు. వాళ్ళకి అసలు ఏ యాతనలు లేవు. వాళ్ళు ఒక్కొక్కరు చూడు పుష్టిగా ఉన్నారు, ఇంత లావున. మన భాషలో చెప్పాలంటే ఒక్కొక్కరు ఇంత లావు పుష్టిగా ఉన్నారు. మా పిల్లలు చూడు, ఇతరులకు కలుగు ఇబ్బందులే లేవు, తెగులే లేవు. ఇక ఇవన్నీ లేకపోతే ఎట్లుంటది? గర్వం, మెడలో బంగారు దండేసుకున్నట్టు గర్వం కంఠహారంలా వేసుకున్నారు. కొవ్వు చేత కన్నులు మెరకలై ఉన్నాయి. వాళ్ళు హృదయాల ఆలోచనలన్నీ బయటికే కనిపిస్తున్నాయి. ఎగతాళి చేస్తున్నారు, గర్వంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏది పడితే అది, వాళ్ళ నాలుక భూసంచారం చేస్తుందంటే ఏడ పడితే ఆడ నోటికి వచ్చినట్టు వాళ్ళు దేవుడికి తెలియలేదని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు అసలు నేను దేవుణ్ణి నమ్ముకుని ఉపయోగం ఏముంది? నా హృదయం శుద్ధి చేసుకొని ప్రయోజనం ఏముంది? నేను దేవుడు 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 అని 24 గంటల్లో ఖాళీ దొరికినప్పుడల్లా దేవుడు 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 అని ఆయన్నే నేను నమ్ముతున్నాను కదా. వాళ్ళు చూడెంత ఆనందంగా ఉన్నారు, నా బతుకు చూడెట్టుందో, నా జీవితం చూడెట్టుందో, నా పరిస్థితులు చూడెట్టున్నాయో అని ఆయన అనుకుంటూ, నేను చేతులు కడుక్కొని నిర్మలంగా ఉండుట వ్యర్థమే, రోజు నాకు బాధలే, ఉదయాన్నే వస్తాయి కష్టాలు, ఉదయాన్నే శిక్ష వస్తుంది అని ఇలాగ ఈయన అనుకున్నాడట. మనం కూడా అంతే కదా. చూడు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, దుష్టులు చూడు ఎంత బాగుపడుతున్నారు, మా బతుకులు చూడెట్టున్నాయి, మా కష్టాలు చూడెట్టున్నాయని చాలా మంది దుష్టుల క్షేమము కంటబడినప్పుడు దేవుడికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోవడానికి కారణం అది, దుష్టుల క్షేమం. ఇక్కడ అలాంటి వారి గురుండే 15 వచనాలు వాళ్ళ పరిస్థితి అంతా చెప్పాడు. చూడయ్యా, నేను అసలు మారు ఉపయోగం లేదని. కానీ ఈయన 17వ వచనంలో దీన్ని తెలుసుకుని ఒకసారి
ఎన్ననుకున్నా అండి క్రైస్తవులు ఇలా మాట్లాడతారేనే కానీ దేవుడికి దూరం అవ్వలేరు. బాధ అంతే. ఏం బాధ అంటే దుష్టులు బాగుపడుతున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నా నేను ఎందుకు ఇలా అయిపోతున్నాననే బాధ ఉంటది కానీ దేవునికి దూరం అయిపో. ఈయన కూడా అంతే. అప్పుడు దాకా నేను మారు ఉపయోగం లేదు, నేను అందరిలాగా ఉంటే బాగుండేదే, నీతికి రోజులు లేవు, పరిశుద్ధతకు రోజులు లేవు, నేను అందరిలాగా బతుకుంటే బాగుండేది అనుకున్నోడు ఏం చేయాలా? దేవుని సన్నిధికి దూరంగా పోవాలా, దేవుడి సన్నిధిలోకి రావాలా? దేవుని సన్నిధిలోకి రావాలి. దూరంగా పోవాలి. మామూలుగా చేసే పని దేవుని ఏంటి? సన్నిధికి దూరంగా అసలు దేవుడి పోవాలి. సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధిలో దూరంగా పోతారు ఎవరైనా, అంతే కదా. కానీ నేనేం చేశాడు? దేవుని 16 వచనంలో అయినను దీనిని నేను దీన్ని తెలుసుకుని తెలుసుకొని వాళ్ళని వాళ్ళని ఆలోచించు. ఆలోచించినప్పుడు నేను దేవుని దేవుడా, పరిశుద్ధ స్థలములోని చాలమ్మా. ఆ, దేవుడా, దుష్టులు బాగుపడుతున్నారు, క్రైస్తవులేమో నిర్మలంగా ఉండే వాళ్ళేమో పరిశుద్ధంగా ఉండే వాళ్ళేమో కష్టాల్లో ఉంటున్నారు. ఏందబ్బా అని దీని గురించి తెలుసుకోవాలని ఆలోచించాడంట. ఎందుకిట్ట దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మా కష్టాలు ఎక్కువ ఉంటున్నాయి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు బాగున్నారని దీని గురించి బాగా ఆలోచించాడట. చాలాసేపు ఆలోచించి దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయాడట. పోయి ఒక్క ఆలోచన పరిశుద్ధాత్ముడిచ్చాడు. వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేది. వాళ్ళ అంతం ఎలా ఉంటుందో ఈయన ఆలోచించే అంతవరకు, ఆలోచన రానంత వరకు ఈయనకు ఒక ఆయాసంగా, అంటే బాధగుంది మనసంతా. చూడు దుష్టులు బాగుంటున్నారు, మేమేమి ఇలా ఉంటున్నాం. ఒక్కసారి వాళ్ళ అంతం గుర్తొచ్చింది. ప్రభా ఇప్పుడు బాగానే ఉన్నారు, ఫైనల్ గా అంతం వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు అంటాడు, ఇప్పుడు చదవండి ఇంకొక 5 వచనాలు, ఇంకొకరు చదవండి 18 నుండి 20 నిచ్చి. కాన్ఫరెన్స్ చదవండి అమ్మా. వారు నశించినట్లు వారిని పడవేస్తున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు పడముట్టు నశించుదురు. మేలుకొనిన వాడు తన్ను కన్న కల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్రపడెను, నా అంతరింద్రియములో నేను వ్యాకుల పడుతుని. 22 ఒకటి చదవండి అమ్మా. నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, సన్నిధిని మృగము వంటి వాడనైతిని. సన్నిధిని మృగం వంటి వాడని. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే తల్లి, జాగ్రత్తగా ఆలకించండి. మనం కూడా వాళ్ళలాగానే దుష్టులు బాగున్నారనుకున్నాం కదా, ఈయన కూడా అంతే అనుకుంటే వాళ్ళ అంతం ఎట్లుంటుందో ఆలోచిస్తే, వాళ్ళ అంతము వారు ఫైనల్ గట వాళ్ళ కాలు జారు చోటునే దేవుడు ఉంచున్నాడంట. వారు నశించినట్లు వారిని పడవేచున్నాం. ప్రభువా వాళ్ళు త్వరలో వారికి నాశనం వస్తుందా? క్షణంలోనే పాడైపోతారట వారు, క్షణంలోనే మహాభయము చేత వారు కడముట్టు నశిస్తారట. మేలుకొనిన వాడు కలెట్ట మర్చిపోతాడు, దేవుడు అసలు వాళ్ళని లెక్క చేయడట, వాళ్ళని అసలు మర్చిపోతాడట. వామ్మో, వాళ్ళని నష్టాల్లో ఉన్నారా? అమ్మ ఒకటి చెప్తున్నా, అన్యాయంగా ఉన్నవారు బాగుపడుతున్నారు, పాపం చేసే వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, తప్పుడు కార్యక్రమాలు చేస్తూ తప్పుడు సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఏ తప్పు చేయకుండా నీతిగా ఉన్న నేను బాధలు పడుతున్నానని నువ్వు అనుకుంటున్నావే, అలా వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోవడం నీ భ్రమ. వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు అంతే. విగ్రహాల ముందు డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో, దేవుడు దేవుడు అంటున్నా నేనేమో ఇట్టున్నానని నీకు అనిపించి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వారు ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నారు, ఏదో కొంతసేపు ఎగురుతారు, లోపలికి వెళ్ళి ఏడుస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి అన్ని తొందరగా జరిగిపోతున్నాయేమో లోకంలో. ఎందుకు జరిగిపోతున్నాయంటే వాళ్ళు అన్యాయంగా ఉంటారు కాబట్టి వాళ్ళు జరిగిపోతారు. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? వారికి మిగిలేదే ఉండదు, వారి కన్నీరే మిగులుతుంది. నీకైనా నీ దేవుడు ఉన్నాడన్న భరోసా ఉంది, నీ దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఉంది, నీ దేవుడు చూసుకుంటాడన్న ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణను బట్టి ఈరోజు నువ్వు కష్టాలలో ఉన్నా, ఈరోజు నువ్వు నిందల మధ్య ఉన్నా, ఈరోజు నువ్వు సమస్యల మధ్య ఉన్నా, నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఉన్నావు. దేవుడు నీతో ఉన్నాడు.
ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఈ రోజు నీ పరిస్థితి బాగలేకపోయినా ఒకరోజు నీ పరిస్థితిని ఆయన తారుమారు చేస్తాడు. ఈరోజు నీ కన్నీటి పరిస్థితిలోన ఒకరోజు తల ఎత్తుకునే స్థితిలో నిన్ను ఉంచుతాడు. ఎందుకంటే ఏనాడు ఒకరికి అన్యాయం నువ్వు చేయలా. ప్రభువును బట్టి భయంతో నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్న నిన్ను నా దేవుడు అనాథగా విడిచిపెట్టడు. రోజు నీ పరిస్థితి వాళ్ళకంటే బెటర్గా ఉండకపోవచ్చు, వారికి ఉన్నంత లక్షలు నీకు లేకపోవచ్చు, వారికి ఉన్న బంగళాలు నీకు లేకపోవచ్చు, కానీ నీకు దేవుడు ఉన్నాడు. ఈయన ఉంటే వచ్చే లాభం ఏంటో తెలుసా? వారి బ్రతుకులు అంతములో నాశనం అయిపోతాయి, కానీ నీవు గట్టిగా పునాది మీద వేసిన ఇల్లుగా నీవు స్థిరంగా ఉంటావు. నేను గదిలిచ్చేవారు ఎవరు ఉంటారు? రోజు వాళ్ళేదో బాగుపడుతున్నారని నువ్వు మత్సర పడొద్దు. ఈయన అందుకే అంటాడు, అయ్యో అయ్యో నేనేం తిట్ట ఆలోచించాను, తెలివి లేని పశుప్రాయుడునయ్యానయ్యా, తెలివి లేని పశువులా మాట్లాడానయ్యా. ఈరోజు అలాంటి మాటలు మాట్లాడినందుకు దేవుని క్షమాపణ అడుగుదాం. మనం అనకూడదు అలాగా. దుష్టులు అసలు మన జీవితం ఎప్పుడు ఒకరితో పోల్చుకోకూడదు. వాళ్ళు చూడు ఎట్లా వాళ్ళు ఈరోజు బాగున్నట్టు కనిపిస్తున్నా ఇప్పుడు దానియేలు బబులోనులో ఉన్నప్పుడు వాళ్ళకి చక్రవర్తులుగా ఉన్నది ఎవరు? నెబుకద్నెజరు, దర్యావేషు, లేకపోతే బెల్షస్సరు, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు బెల్షస్సర్ కాదు, వీళ్ళందరూ ఉన్నారు. వీరందరూ దానియేలు కాలంలో వాళ్ళు ఎక్కువ స్థానమా, దానియేలుది ఎక్కువ స్థానమా? మామూలుగా లోక పొజిషన్ ప్రకారం వాళ్ళది ఎక్కువ స్థానం. మీరు చక్రవర్తులు చూడు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏమో చక్రవర్తులుగా ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్న నేనే వాళ్ళ కింద ఉన్నాను అనుకోలే. దేవుడు నాకు ఇచ్చిన పొజిషన్ నాకు చాలు, దేవుడు నాకు ఇచ్చిన స్థితి నాకు చాలు, నాకు ఇచ్చింది నేను తృప్తిగా ఉంటాను. ఏ స్థితిలో ఉన్నా మనం కలిగిన స్థితిలో సంతృప్తిగా ఉంటాం నేర్చుకోవాలి. వాళ్ళ చివరికి ఏమైంది? నెబుకద్నెజరు అంతం ఎట్లుంది? గడ్డి తిన్నాడు. బెల్తషాజర్ అంతం ఎట్లుందమ్మా చెప్పండి? అంతం ఎలా ఉంది? ఒక్క రోజులోనే, ఒక రాత్రికి ఏమని రాపిచ్చాడు దేవుడు అక్కడ? మేనే టెక్కెల్ ఉఫార్సిస్ అని రాపించాడు. అలా ఎప్పుడైతే రాయించాడో ఆడు దెబ్బకి చక్రవర్తి ఏం లాభం? గుండె తెల్లారికి తెచ్చాడు. ఏం ఉపయోగం? చక్రవర్తి ఈ లోకంలో పొజిషన్ మంచి పెద్ద, ఏం ఉపయోగం? దానియేలు ఎవరైనా నెబుకద్నెజరు గురించి ఒక మంచి సాక్ష్యం ఎవరైనా చెప్పారా? దర్యావేష్ గురించి కానీ, బెల్తషాజరు గురించి కానీ, లోకంలో చక్రవర్తులుగా పిలువబడిన వారి గురించి, వాళ్ళు సూపరు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు యథార్థవంతులు అని ఎవరి గురించి అన్న ఒక సాక్ష్యం ఉందా? దానియేలు గురించి చక్రవర్తులు సాక్ష్యం ఇస్తున్నారు ఆయన గొప్పతనం. గొప్పవారు అంటున్నారు దానియేలు యథార్థవంతుడు, నమ్మకస్తుడు, ఆయనలో ఏ లోపము కనుగొనలేకపోయాం. పొజిషన్ ఏముందండి? ఉన్న స్థితిలో గొప్పోళ్ళు అనిపించుకోవడం గొప్పతనం. ఈరోజు నువ్వు పనిచేసే చోట నువ్వు చిన్న ఎంప్లాయ్ అవ్వచ్చు, పెద్ద పెద్ద టీచర్లు అయిపోవటమో, లేకపోతే పెద్ద పెద్ద మేడం గారులు అయిపోతామో, సార్లు అయిపోవటమో నీకు ఓ చిన్న అటెండర్ పోస్ట్, ఓ చిన్న ఉద్యోగం, ఆ చిన్న దానిలో నమ్మకంగా ఉండు. మంచి సాక్ష్యంతో నువ్వు ఆశీర్వదింపబడతావు. వాళ్ళదేముంది? పెద్ద పెద్ద డబ్బులు సంపాదిస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. ఏం ఉపయోగం? పొజిషన్ అంటే మనమున్న ఆ యొక్క పొజిషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అది కాదు ముఖ్యం. ఏ పొజిషన్లో ఉన్నా దేవున్నా మనకి మహిమకరంగా నలుగురిలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవటం నిజమైన ఘనత. అది నిజమైన ఘనత. లక్షలు కోట్లు ఉపయోగం ఉంది. కనీసం ఇంటి ముందు అడుక్కునేవాడు వస్తే రూపాయి బెచ్చమయ్యారు కొంతమంది పిసినారి పెద్దమ్మలు. రూపాయి వచ్చిన వాడు అడుక్కోవడానికి వచ్చినవాడు తిట్టుకొని పోతుంటాడు. అదే మీకు లేకపోయినా ఉన్న దానిలో ఇచ్చి పంపిస్తారు. ఈ మంచి మనసు చాలదా? దేవుని దగ్గర ఎన్ని దీవెనలు పొందుకుంటున్నారు తెలుసా? ఈరోజు దుష్టుల క్షేమాన్ని చూసి దేవునికి దూరం అయిపోవద్దు. పశుప్రాయులుగా ఆలోచించొద్దు. వాళ్ళు చూడు వాళ్ళని చూడు, మాకు నువ్వు దేవుని చూడు.
వాళ్ళ ఆనందం వాళ్ళు ఎంత అవమాన పాలవుతున్నారు తెలుసా బయట. నీ పేరు ఎత్తని బయట మీరందరు మీ పేర్లు ఎవరి పేర్లు ఎత్తినా బా మంచిదా అక్క, ఆ బ్రదర్ చాలా మంచోడు, పోనీలే అని వాళ్ళు బాధ పెట్టినా కూడా ఆ బ్రదర్ దేవుని ప్రేమతో వదిలేసి వాళ్ళతో ప్రేమగా ఉంటాడు. ఎంత మంచోడయ్యా, ఎంత మంచిదయ్యా ఆమె, ఎంత మంచి సాక్ష్యం ఉంది. అదే కొంతమంది ఉంటారు డబ్బులో అంతే వాళ్ళ పేరెత్తి వాడా, వాడి మొహం వాడికి నువ్వు అనుకోవచ్చు వాళ్ళకి అందరూ విలువ ఇస్తున్నారు బ్రదర్, మాకెవరు విలువ ఇవ్వట్లేదు. ఎందుకండి విలువ? వాడు డబ్బులు ఎత్తాడని విలువ ఇస్తున్నారు. నీకో నీ మంచితనాన్ని బట్టి విలువ ఇస్తా. అమ్మ మన డబ్బులు బట్టి మనకి విలువ ఇవ్వడం గొప్ప అంటారా, మనలో ఉన్న మంచితనం బట్టి మనకు విలువ ఇవ్వడం గొప్ప అంటారా? మంచితనాన్ని బట్టి విలువ ఇవ్వడం గొప్ప. మంచితనాన్ని బట్టి విలువ ఇవ్వటం గొప్పమ్మా, దేవుణ్ణి బట్టి విలువ ఇవ్వటం గొప్పమ్మా. అది సంపాదించుకున్నావు నువ్వు. నువ్వు కలిగి ఉన్నదాన్ని నువ్వు చూడట్లే, నీకు లేని దాన్ని చూస్తున్నావు. అందుకే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. నీకు దేవుడు చాలా ఇచ్చాడు, నువ్వు అవి చూడట్లేదు. దేవుడు నీకు ఇవ్వని వాటి వైపే నీ మనస్సు ఉంది. నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు అంటున్నావు. కానీ నీకు ఇచ్చినవి ఉన్నాయి, నీకు ఇచ్చినవి ఉన్నాయి. అమ్మా ఇప్పుడు మీ అందరూ ఎవరిలోకి వెళ్ళినా రాజులా చూసుకుంటారు నన్ను. దేవుని ప్రేమను బట్టి రాజుల చక్కగా చూసుకుంటారు మీరందరూ. ఏ ఇంటికి వెళ్ళినా అందరూ ప్రేమ కలిగిన వాళ్ళు, ఒక్కళ్ళు కూడా ఇలా తీసిపోయి ఎందుకు చూస్తున్నారు? దేవుని ప్రేమ, ఆ మంచి మనస్సు, మంచి మనస్సు. ఇది చాలదమ్మా. నేను ఎందుకు అంటున్నా ఇవన్నీ, ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు నీకు చాలా ఇచ్చాడు, మంచి మనస్సు ఇచ్చాడు, ప్రేమ కలిగిన మనస్సు ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు చూడకుండా బ్రదర్ ఏం ఉపయోగం బ్రదర్, వీటి వల్ల మాకు వచ్చే లాభాలు ఏమి లేదు. ఏనాడైనా నాకు ఆకలిగా ఉందని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి భిక్షాన్ దేహి అని ఎప్పుడన్నా చేతులు చాపావా? ఎవరన్నా నేను చాపానయ్యా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంట్లో ఎన్ని ఇబ్బందులైనా, సరిగ్గా జరగకపోయినా, అప్పులన్నీ ఎక్కువైపోయినా దేవుడు నిన్ను పోషిస్తున్నాడా లేదా? నన్ను పోషిస్తున్నాడయ్యా అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నోళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏనాడు మనం వెళ్ళి చేతులు చెప్పే పరిస్థితి దేవుడు రానివ్వలేదు కదా. ఎట్లొకట్లో మనల్ని పోషిస్తున్నాడు కదా. ఎందుకు వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళ వైపు చూస్తూ మన విశ్వాసాన్ని మనం పాడు చేసుకుంటా, మనం అలాంటి వాళ్ళ వైపు చూస్తూ విశ్వాసం ఏమైంది? ఇప్పుడు ఏం విశ్వాసం ఏమైంది? నేను మారు ఉపయోగం లేదు, నేను దేవుణ్ణి చివరికి అయ్యో నేను పశుప్రాయుల్లా ప్రవర్తించానని ఏడుస్తున్నాడు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకండి అమ్మా, దేవుడి వైపు చూడండి. దేవుడు ఈరోజు కొన్ని కీడులు దేవుడు నమ్ముకున్న తర్వాత రావచ్చేమో చెప్పలేను. కొన్ని విశ్వాసం ఉండాలి, కొన్ని దేవుడు వ్యతిరేకంగా చేయొచ్చు. అయినా అంతా నా మేలుకే, ఎందుకు తీసుకున్నావు, ఎందుకు ఇచ్చినట్టు ఇచ్చే లాక్కున్నావో నాకు తెలియదు అని. ఒక్కోసారి ఏంటంటే దేవుడు డబ్బులు ఏదన్నా మనకి అలా ఈ పొజిషన్ మారుతుంది అనుకునేసరికి సడన్ గా చేంజ్ అయిపోద్ది. ఏదైనా ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడడం, ఆయన్ని వేడుకోవటం, లేకపోతే ఆయన ఇచ్చేంత వరకు పెనుగులాడడం నేర్చుకున్నాను తప్ప ఆయన మీద వ్యతిరేకంగా మనం పోరాటం చేసి సాధించేది ఏమీ లేదండి. నిజం చెప్తున్నా. దేవునితో ప్రేమగా ఉండే ఆయన బతిమలాడుకొని సాధించుకుందాం తప్ప ఆయనకు విరోధంగా ఉండి మనం ఏం చేయగలం? దేవునికి విరోధంగా ఉండి ఏమి చేయలేం. అందుకని ఈయన అంటాడు చివరికి ఒక్క మాట చూసి ముగించుకుందాం. అయ్యా 23వ వచనం, అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్దనున్నాను, నీ కుడిచే నువ్వు నా కుడిచే నువ్వు పట్టుకున్నావయ్యా. నిజమేనయ్యా దేవా, నేను ఇవన్నీ ఉన్నాయి గమనించుకోలేకపోతున్నా, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అన్నాను, నువ్వు నా పక్కన ఉన్నావని మర్చిపోయానయ్యా. చూడండి ఒకసారి సాతాను ఏం చేస్తాడంటే మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తాడు. దేవుడు మన పక్కనే ఉంటాడు, మనం అవి గమనించాం. వాళ్ళు చూడట్టు వాళ్ళకి దేవుడు లేడు పక్కన, నీకున్నాడు. ఈయన అంటాడు నిజమే దేవా, నేను పశుప్రాయం అయిపోయా, ఏంది నేను ఇట్ట ఆలోచించా, నా పక్కనే ఉన్నావుగా నువ్వు ఎప్పుడు, నీ కుడి చేయి నన్ను ఎప్పుడు పట్టుకునే ఉంది కదా, నీ ఆలోచన చేత నువ్వు ఎప్పుడు నన్ను ఇప్పుడు వరకు నడిపించావు. తర్వాత నేను ఈ లోకంలో కష్టపడిన మహిమలో చేర్చుకుంటా, ఈ లోకంలో కళ్ళు మూస్తే నేను పరలోకంలో కళ్ళు తెరుస్తా. అయినా ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నాకు ఎవరు లేకపోయినా పర్లేదయ్యా, నువ్వు నాకుండగా ఈ లోకంలో లోకంలో ఏ నాకు ఏది అక్కర్లేదు. వద్దు ప్రభు. అసలు చూడండి, మొన్న ఎంతకు ముందే ఉన్నాడు. ఈ ఈ అధ్యాయాన్ని 2 భాగాలు చేస్తే 15 ముందు 17 తర్వాత. 17లో ఏం జరిగింది? ఆయన పరిశుద్ధ స్థలంలోకి పోయాడు అంతే. అంతకుముందు ఆ తర్వాత
అంతకుముందు ఆయన వేరు, ఆ తర్వాత ఆయన వేరు. ఇలా దెబ్బకి ఆయన ఆలోచన విధానం మారిపోయింది. ఒకసారి మన ఆలోచనలు కూడా పిచ్చి పిచ్చిగా వస్తుంటే అప్పుడు దేవుని సన్నిధికి ఆత్మీయుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళడమే. ఈయన కూడా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే పోయి దేవుడి సన్నిధిలో ఆయన పరిశుద్ధ స్థలంలోకి పోయాడు. పోగానే ఆలోచన మారిపోయింది. ఇంకంటాడు, ఆకాశం నువ్వు నాకు ఉండగా నాకు ఇంకెవరు అక్కర్లేదులే దేవా. నా శరీరం నా హృదయం క్షీణించిపోయినా ఎన్ని కష్టాలేం రాని నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నావు. నువ్వు ఉన్నావు నాకు. నిన్ను విసర్జించిన వాళ్ళందరూ నశించిపోతారు. అయితే నిన్ను విడిచి విచరించి వారందరూ నువ్వు సంహరిస్తావు. వాళ్ళందరూ అయ్యో నిన్ను విడిచి పాపాలు చేస్తున్నారు, వాళ్ళందరూ నువ్వే చూసుకుంటావు. చూడండి 28వ వచనం నాకు బాగా ఇష్టమైన, నాకైతే దేవుని పొందు ధన్యకరం, సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఇంతకు ముందు వరకు నేను దేవుని నమ్ముకున్న ఉపయోగం లేదన్నాడు. 28వ వచనంలో ఏమంటాడు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము అంటున్నాడు. నువ్వేగాయా దేవుని నమ్ముకున్న ఉపయోగం లేదు, అది ఒకప్పుడు సార్. ఇప్పుడు నాకైతే ఆయన పొందే ధన్యం. ఎందుకు? నేను లేని వాటి వైపు చూస్తూ ఉన్న వాటిని మర్చిపోతున్నా. ఒకవేళ నువ్వు కూడా ఈ కారణం బట్టి దేవుని దూరం అయిపోతున్నావేమో, ఒక్కసారి ఈ ఉదయకాలాన్ని ప్రార్థన చేసుకో. ప్రభువా, కొంతమంది మనుషులను బట్టి నేను నీకు దూరం అయిపోయానయ్యా. కొంతమంది మనుషులను బట్టి అయ్యా, వాళ్ళు దుష్టులు బాగుపడ్డాన్ని బట్టి నేను నీకు దూరం అయిపోయాను. కానీ ఇక నేను నీకు దూరం అవ్వను ప్రభువా. అయ్యా నన్ను క్షమించయ్యా. నిజమేనయ్యా, నాకు నువ్వు ఉన్నావయ్యా. నేను తెలుసుకోలేకపోయానయ్యా. అయ్యా వాళ్ళు వీళ్ళని వాళ్ళ వైపు చూశానయ్యా, నేను నీ వైపు చూడలేకపోయానయ్యా. అయ్యా నువ్వు నాకెన్నో మంచి మనసు ఇచ్చావయ్యా, జాలి కలిగిన హృదయాన్ని ఇచ్చావయ్యా, కఠినంగా ఉండలేనటువంటి మనసుని ఇచ్చావయ్యా. నాకు నువ్వు ఇన్నిస్తే నేనేమో వాటిని మర్చిపోయి వీళ్ళని లోకం వైపు చూశానయ్యా, మనుషుల వైపు చూశానయ్యా, అధికారుల వైపు చూశానయ్యా. నన్ను క్షమించండి దేవా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. పరిశుద్ధుడా అయ్యా, నేను పశుప్రాయుల్లాగా ఒకసారి ఆలోచించానయ్యా. నా పరిస్థితి తట్టుకోలేక అలా అడిగానయ్యా. నా సమస్యల్లో ప్రభువా తండ్రి నేను దూరం అయిపోయి నీకు దూరం అయిపోయి నేను అట్టు అడిగానయ్యా. అట్టు అడగకూడదయ్యా, కానీ నా పరిస్థితి అస్సలు బాగాలేదయ్యా. ఎప్పటికైనా నువ్వే నన్ను కనికరించాలయ్యా. పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవా, నా సమస్యలు తీర్చమని, నా అనారోగ్యాన్ని స్వస్థపరచమని, నాకున్న పరిస్థితులను తారుమారు చేయమని అడగండి, అడగండి, అడగండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, ఈరోజు ఈ ఉదయకాలమున అయ్యా నీతో సహవాసంగా ఉండాలని ఆశుంటా, ఎందుకు దూరం అయిపోతున్నాము అనే విషయాన్ని గురించి మాతో మాట్లాడావు. మొదటిగా దుష్టుల క్షేమం, భక్తిహీనులు ఆనందంగా ఉన్న దాన్ని చూచినప్పుడు అయ్యా నిన్ను పొందే ధన్యకరమని మేము గ్రహించలేక వాళ్ళని చూస్తూ నీకు దూరం అయిపోయాం. అయ్యా ఇప్పటి నుంచి మా చూపు వారి మీద ఉండదు, నీ మీద ఉంటది. అయ్యా అయ్యా వాళ్ళు పాదాలు జారుట కొంచెమే తప్పింది, మేమైతే నేను నమ్ముకునే భాగ్యాన్ని ఇచ్చాం. మా ఆలోచన విధానాన్ని మార్చి మేము అలాగున ఆలోచించినందుకు క్షమించి మమ్మల్ని నడిపించమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో ఉన్న వారందరినీ దీవించండి. అక్కర్లో ఉన్నవారు అక్కర్లు తీర్చండి, కష్టాల్లో ఉన్నవారి కష్టాలు తీర్చండి, ఇబ్బందుల్లో ఉన్నవారి ఇబ్బందులు తీర్చండి, మానసిక పరిస్థితులు బాలేని వారికి మీరే ధైర్యాన్ని ఇవ్వండి. చేతి పనుల్లో అయ్యా అన్ని పనుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ పిల్లల పక్షాన మీరు ఉండండి అయ్యా. క్షేమాన్ని ఇవ్వమని నీ కంచె ప్రతి ఒక్కరి చుట్టూ వేసి బలపరిచి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, అందరూ జాగ్రత్తగా గమనించండి. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, మీరందరూ కూడా 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. చాలా సంతోషం. యూత్ మీటింగ్ కొరకు ఉపవాసం ఉంటున్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ప్రార్థన జరుగుతుంది. ఈరోజు 15వ రోజు. ఈ రోజు నుండి యూత్ మీటింగ్ నిజం చెప్పాలంటే ఆటంకాలు ఎక్కువైపోయినాయి. నిన్నటి రోజునైతే మీటింగ్ ఆఫ్ చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి అనిపించింది నాకు. ఇంకా ఫిక్స్ అయిపోయాం, ప్రభువా నీ పని ఆగిపోద్దా, కానీ నువ్వు ఆపనీవు, కానీ పరిస్థితులు ఆగిపోయి అంత అనిపించింది. అప్పుడు చిన్న ఆలోచన వచ్చింది, ప్రార్థన ఇంకా ఎక్కువ అయితే బాగుంటుందని. అందుకని రాత్రి కూడుకునేటువంటి వారు 8 గంటల ఎక్కువ ప్రార్థనలో ఉండండి అమ్మా.
మనం ఉదయాన్నే వాక్యం వింటున్నాం కాబట్టి ఒక్క 5-10 నిమిషాలే వాక్యాన్ని ధ్యానించి ఎక్కువ ఒక్కొక్క అంశం కోసం ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మన పరిచర్యలు చాలా ఆటంకాలతో కూడినవమ్మా. మీరందరూ ప్రార్థన చేయాలి. ప్రస్తుతానికి పరిస్థితులు ఏవి అనుకూలంగా లేదు. అన్ని ఆర్థికంగా కానీ, మనుషుల పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్నిటికీ ఆటంకాలుగా అనిపిస్తున్నాయి. మీరందరూ ప్రార్థన చేయండి. అదేవిధంగా మా తాతయ్య గారికి కూడా ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యి సర్జరీ జరిగింది. ఇప్పుడు మరలా కాలు లోపల ఉన్నటువంటి ఆ రాడ్ ఇరిగిపోయింది. మళ్ళీ సర్జరీ అంటున్నారు. మళ్ళీ సర్జరీ మళ్ళీ ఇంతకు ముందు కంటే కొంచెం టఫ్ సిట్యుయేషన్స్ ఉంటాయి అంటున్నారు. దేవుడు ఏమి కానీయకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడు తీసుకురావాలి. దేవుడు స్వస్థపరచాలి. మనందరం ప్రార్థన చేద్దాం. తాతయ్య గారి ఆరోగ్యం కోసం కోటేశ్వరరావు మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు. డేట్స్ చూస్తేనేమో యూత్ మీటింగ్ టైంలోనే అవుతున్నాయి డేట్స్. ఆ టైంలో తాతయ్య సీరియస్ కండిషన్‌లో అంటే ఆపరేషన్ అంటే ఐసీయూలో ఉంచుతారు తాతయ్యని ఒక 20 డేస్. అలా ఉన్నప్పుడు మా అమ్మగారికి కానీ, మా కుటుంబానికి అటు